దొంగలు కూడా దొంగతనాలకు దుర్ముహూర్తాలు చూసుకొని అడుగు బయట పెడుతుంటారు. అర్ధరాత్రి అందరు అన్నాక ఉదయించే సూర్యుని లెక్కనే ఇంట్లో పాయింట్ వై కన్నాలు వేస్తుంటారు. ఈ అర్ధరాత్రి చేసే మహోద్యమంలో ఒక్కోసారి గాషారం గడిబెడైతుంటుంది. బంగారము పైసలు దొరికించుకుందామని పోతే ఒక్కోసారి జనాలకు దొరికిపోయి ఈపు చింతపండు కూడా అవుతుంటుంది. అబ్బా ఏం యాక్టింగ్ చించిపడేస్తున్నాడు దొంగోడు. ప్రొఫెషన్లకు దిగినాక యాక్టింగ్ బాగా అలవాటు అయినట్టున్నది. మహానటుడు అనే గద్దర్ అవార్డు వీనికే ఇవ్వచ్చు. గంత మంచిగా యాక్టింగ్ను చింపి అవతల వాడేస్తున్నాడు కదా. చెమటలు పడుతుంటే చేతులు కట్టుకొని నిల్చున్నాడు కదా. వీడు దోసుకుందామని శుభగడియలలో అడుగు పెట్టిన ఇంట్లో వీని గాశారం గడిబెడైపోయింది. మంచిగా అర్ధరాత్రి కట్టర్లతోటి తలుపుకున్న తాళం బలగొట్టి ఇంట్లోకి పోయిండు. ఇక సంచిల సామాన్లు చదురుకుంటున్నాడు. ఇంతలనే పొద్దుగాల విజయవాడ కనకదుర్గ గుడికి పోయి పూజలు చేసుకుని రాత్రి 1 గంటకి ఇంటికి చేరిరు ఇంటోళ్ళు పోయే వరకు వీడి ఇంట్లో మంచిగా షకాలక బూమ్ బూమ్ షకాలక బూమ్ బూమ్ అనుకుంటా ఇల్లంతా చదురుతున్నాడు. ఇక వీళ్ళని చూసి దొంగోడు షాకు. ఇంటోళ్ళు దొరకబట్టి రాకుడు రాకిర్రు. పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టిర్రు. వాళ్ళు వచ్చి ఒరే యాందిరయ్యా సంచిలేం తెచ్చుకున్నావు, ఏమేమి వేసుకపోతున్నావు, హుషారు పిచ్చా అని ఆడిదాన్ని ఎంక్వైరీ చేసిర్రు. పారా డీటెయిల్ గా పోలీస్ స్టేషన్ లో మాట్లాడుకుందామని తీసుకొని పోయిరుగా. ప్రొఫెషనల్ సంబంధించిన పర్సన్ మాదిరిగా వాళ్ళు వస్తున్నారు. రెండోది ప్రొఫెషనల్ దొంగనే అతను. నాకు నేను పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత పోలీసు వాళ్ళు అతని ఫింగర్ ప్రింట్ కానీ ఫోటో కానీ అదంతా తీసి చూసినప్పుడు అతని మీద ఒక 24 కేసులు బయటపడ్డాయి. హైదరాబాద్ బోడుప్పల్ కాడైంది కథ. ఉప్పల్ను గజగజ వణికిస్తున్న గజ దొంగ వీడేనా అని పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో పాతయాన్ని అరుచుకునే పనులు ఉన్నారట. ఇప్పుడు మనం బందోబస్తు తాళం వేసినాం అనుకుంటాం కానీ దొంగల దగ్గర దానికి మించిన కట్టార్లు ఉంటున్నాయి. అందుకే ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టించుకోవాలి. మాలు గీలు ఏమని ఉంటే బందోబస్తు చేసుకొని పోవాలి. లేకుంటే ఇసొంటోళ్ళు బాగా మంది మోపారు.